ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిదినము ఆయన సన్నిధిని అనుభవిస్తున్నటువంటి నీకు ఈరోజు కూడా ఆయన ఎన్నో నూతనమైనటువంటి కృపలతో నింపి నడిపించాలని, సంపూర్ణమైన ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయాలని, ఇంకా నువ్వు చేసినటువంటి పనులన్నింటిలో కూడా ఆయన విజయం అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. అనుదినము ఆయన యొక్క ప్రేమ మన ఎడల విస్తరించకపోతే, ఆయన మన ఎడల తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ విస్తరించబడకపోతే మనం ఏమవుతాం? అనుదినము కూడా ఆయన సహాయం మనకి ఎంతో అవసరమైంది. ఆయన సహాయాన్ని బట్టి మాత్రమే మనం జీవిస్తూ ఉన్నామని మనం తెలుసుకోగలగాలి. అందుకే మనం ప్రతిదినము అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము ఎంతో వాక్యం అవసరమై ఉంది. యోబు గ్రంథం చూసినప్పుడు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహనబలి అర్పించవచ్చును. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. యోబు హృదయంలో ఎంత భారం ఉందో చూడండి. తమ పిల్లల విషయమే అతను ఎంతగా శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. తమ పిల్లల భవిష్యత్తు కొరకు వారు ఆత్మీయంగా ఎదగాలనేటువంటి కోరిక అతని హృదయంలో పుట్టడం అనేది మనం చూడవలసిందే. ఎందుకంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ తమ పిల్లలు కూడా అలా భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ యోబు పిల్లల విషయంలో ఆలోచన చేస్తూ ఉంటే వారు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి యోబు జీవితంలో ఎంతో వేదన అనేది విస్తరించబడింది. దానిని బట్టి అతడు అనుదినము లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పిస్తూ రావడాన్ని మనం దేవుడి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక దినమైతే దుష్టుడైతే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. అతను మాట్లాడుతున్న మాటలు కానీ గమనించినట్లయితే యోబు ఊరకే దేవుని భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తం నాకు చుంటూ కంచివేస్తేవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. యోబు యొక్క ఆశీర్వాదాన్ని గురించి దుష్టుడైతే మాట్లాడుతూ ఉన్నాడు. యోబు ఎంత సంతోషంగా ఉన్నాడో ఆ సంతోషాన్ని అతడు మొక్కలు చేయాలని అతను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కనుక అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదినా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాత్సల్యత యోబు విషయంలో అది విస్తరించబడుతూ ఉంది. ప్రభు అయితే అతని విషయంలోని ఎంతో కాపుదల భద్రతను అనుగ్రహించి నెమ్మదిని దయచేస్తూ ఉన్నాడు. అయినా సరే ఇప్పుడు నువ్వు చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తిని ఎడ్ల అతని ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోవనని యెహోవా తానెను. కనుక దుష్టుడి యొక్క ఆలోచన చూడండి. భూమి మీద ఉండే ప్రతి ఒక్కరి గురించి ప్రతిదినము దుష్టుడు ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏదో ఒక బంధకం కలిగినటువంటి స్థితి వారు ఎవరైనప్పటికీ వారిని జల్లించాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నీ యందు పుట్టడం వల్ల, నీకు ఆయన దయచేయడం వల్ల, నీ కొరకై ఆయన అటువంటి ఆశ కలిగినటువంటి సన్నిధి అతని హృదయంలో ఉండడం వల్ల నువ్వు తప్పించబడుతున్నావని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రతి దినము యోబు అలా చేస్తూ ఉన్నాడు. ఆయన అతను భయంతో వణుకుతూనే ఉన్నాడు. దేవుడైతే యోబు చేస్తున్న బలులన్నింటినీ దాన్ని తన హృదయంలోకి తీసుకుంటూ ఉన్నాడు. కనుక ఎవరైతే నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటారో, యథార్థమైన హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే కన్నీరు కారుస్తూ ఉంటారో, అనుదినమైన నడిపింపు కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారందరి జీవితంలో కూడా బలపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అనుదినము ఆయన సన్నిధిని, వాత్సల్యతను, ఆయన ప్రేమను కొమ్మరింపు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. కనుక అనుదినము నీ కొరకు ఊరిడి బొగ్గులో ఎలాగైతే ఆ యొక్క గొప్ప మహిమకరమైన సన్నిధి అలాగే నీ జీవితంలోని అలాగే నిత్యము అది ఊరున్నట్లుగా, అది విస్తరించినట్లుగా, అది ప్రవహించినట్లుగా చేయాలని ప్రభు అయితే దినాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన వాత్సల్యత ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభు మీ దయగలిగిన నష్టాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా ఎడతెగని నీ వాత్సల్యతను బట్టి నాయన ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి మహిమతో నీ ప్రేరేపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి కృప చూపమని, ప్రతి ఒక్కరికి దినమును బాగు చేసి బలపరచమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.